Okay, let's start. సో నా స్క్రీన్ కనబడుతుందా? లేదు సార్. 1 minute. ఓకే ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఇంపార్టెంట్ థింగ్స్ మనం నేర్చుకోవాలి. ఓకే, ఒకటి వచ్చేసి ఇన్వెస్ట్మెంట్, ఓకే, సెకండ్ వచ్చేసి ట్రేడింగ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, సో ట్రేడింగ్ అంటే ఏంటి? కమాన్ గైస్, మీరు ఎప్పుడన్నా ట్రేడింగ్ చేశారా, ఇన్వెస్ట్ చేశారా? ఇన్వెస్ట్ చేస్తే దేనిలో ఇన్వెస్ట్ చేశారు? ట్రేడింగ్ చేస్తే దేనిలో ట్రేడ్ చేశారు? సో నాట్ అబౌట్ స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ గురించి నేను మాట్లాడట్లేదు, నేను మాట్లాడేది జనరిక్గా మన రియల్ టైం లైఫ్లో ఏమేమి చేశారు. ఇన్వెస్ట్మెంట్ అంటే జస్ట్ జనరల్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను సార్. ట్రేడింగ్ అంటూ అసలు చేయలేదు ఇంతవరకు. ట్రేడింగ్ అంటే ఎప్పుడు చేయలేదా? ఎప్పుడు చేయలేదు సార్. అంటే ఇన్వెస్ట్మెంట్ ఏమన్నారు ఇప్పుడు? మ్యూచువల్ ఫండ్స్లో ఎస్బీఐ. నో నో నో, నేను అదే చెప్తున్నా. నేను స్టాక్ మార్కెట్లో కాకుండా రియల్ లైఫ్లో మీరు వేరే దాంట్లో ఎక్కడైనా సరే ఈ వర్డ్స్ విన్నారా, లేదంటే చేశారా? మళ్ళీ అదే మామూలుగా మనం ఉంటాం కదా, రియల్ ఎస్టేట్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కదా, అదొక పార్ట్ ఇన్వెస్ట్మెంట్. ట్రేడింగ్ అంటే నేను చేసి చెప్తున్నాను, మామూలుగా కొనడము, పెట్టుకోవడం, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అమ్మడం. ఇది ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ప్లస్ ట్రేడింగ్ రెండింటికి వర్తిస్తుంది. నాకు తెలిసిన వరకు ఇది నేను చేసి దాని అది కాక ఇంకేం చేయలేదు నేను కూడా రియల్ లైఫ్ లో. ఓకే, నేను ల్యాండ్ కొంచెం వదిలేసి తర్వాత అమ్మేసాను అట్లా. నాకు తెలిసిన ఒక 80% ఆఫ్ ది పీపుల్, ప్రతి ఒక్కరు కూడా 80-90% ఆఫ్ ది పీపుల్ ట్రేడింగ్లో కానీ ఇన్వెస్ట్మెంట్లో కానీ ఇన్వాల్వ్ అవుతూనే ఉంటారు రియల్ టైం లైఫ్లో. మనకేంటంటే ఆ వర్డ్ అనేది ఓకే వినడానికి కొత్త అనిపిస్తుంది, కానీ మనం డైలీ అది మన రియల్ టైం లైఫ్లో మనం దాన్ని యూజ్ చేస్తున్నాం, అంటే వాడుతున్నాం ఆల్రెడీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ కానీ, ఒక ప్రాపర్టీ కానీ, ఎనీథింగ్, ఒక ప్రాపర్టీని తీసుకొని నెక్స్ట్ జనరేషన్కి, అంటే ఒక నెక్స్ట్ 10 years 20 years 30 years అని, లేదా మన పిల్లలకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మనం తీసుకునేదే ఇన్వెస్ట్మెంట్. సింపుల్. అంటే ఎందుకు, ఈరోజు నేను ఒక 10 lakhs పెట్టి ఒక ల్యాండ్ తీసుకున్నాను అనుకోండి, మేబీ అది ఒక 10 crores అవ్వచ్చు, ఓకే, ఇంకో 50 crores అవ్వచ్చు. సో ఆ ఉద్దేశంతో, అంటే మనకు ఉపయోగపడుతుందని కాదు, మన ఫ్యూచర్లో మన కంప్లీట్ ఓల్డ్ ఏజ్లో కానీ, లేకపోతే కంప్లీట్గా మన పిల్లలకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అది ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మనీ మీకు లాంగ్ టర్మ్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కావచ్చు, లేకపోతే పోస్ట్ ఆఫీస్ కావచ్చు, లేకపోతే ల్యాండ్స్ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్ కావచ్చు. ఓకే, దాన్ని మనం ఏమంటామంటే లాంగ్ టర్మ్ మీద చేసేదాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాం, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, అదే ట్రేడింగ్ అంటే ఏంటి? ట్రేడింగ్ అంటే ఒక వస్తువును కొనుక్కొని, ఓకే, ఇమ్మీడియట్గా మనకు ప్రాఫిట్స్ రాగానే మనము సెల్ చేయడం అనమాట. ఒక ప్రాఫిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడర్స్ అని చెప్పేసి మనం చాలా చోట్ల చూస్తుంటాం షాప్స్ మీద. వాళ్ళు ఏం ట్రేడింగ్ చేస్తుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ట్రేడర్స్. ఓకే, వాడు ఏం చేస్తాడంటే ఒక పర్సన్ దగ్గర నుంచి, అంటే హోల్సేల్ దగ్గర నుంచి రైస్ బ్యాగ్స్ కొనుక్కొని రిటైలర్స్కు సెల్ చేస్తాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4,000 రూపీస్ అనుకోండి, 4,000 రూపీస్ ఒక బ్యాగ్ అనుకుంటే, ఓకే, 4,500 ఆర్ 5,000 రూపీస్కు సేల్ చేస్తాడు. అంటే అక్కడ వాడికి ఎంత ప్రాఫిట్? 10-20% ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో దట్ ఈస్ వాట్ ట్రేడింగ్. మనం రియల్ టైంలో ప్రతిదీ కూడా ఇదేం ఈరోజు వచ్చింది కాదు, కొన్ని వేల సంవత్సరాల కిందటి నుంచి చేసేదే ట్రేడింగ్. అంటే ఇచ్చి పుచ్చుకునేదే ట్రేడింగ్. ఓకే, సో ఓకే, మీకు అర్థమవుతుందా?
వాట్ ఈస్ ట్రేడింగ్ అనేది? ఎస్ సార్. సారీ, అర్థమవుతుంది సార్. ఓకే. సో దట్ ఈస్ సింపుల్ మా. మన రియల్ టైంలో మనము స్టాక్ మార్కెట్ మీద చేసినా చేయకపోయినా మనము ప్రతిరోజు కూడా ట్రేడింగ్లో ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నాము ఏదో ఒక విధానంలో. ఓకే, ఇట్స్ సింపుల్, నథింగ్ బట్ బై అండ్ సెల్ ఈజ్ నథింగ్ బట్ ట్రేడింగ్. బట్ లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకునే దాన్ని మనము ఇన్వెస్ట్మెంట్ అంటాం, అంతే. ఓకేనా? ఆర్ వి గుడ్ ఆన్ దిస్? ఎస్ సార్. ఓకే, సో ఇప్పుడు కమ్ టు ద స్టాక్ మార్కెట్. ఓకే, కమ్ టు ద స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లో మనం ఎందుకు ట్రేడ్ చేయాలి? వాట్ ఈస్ ద రీజన్స్ బిహైండ్ దాట్? ఓకే, ఏంటి, వాట్ కుడ్ బి ద రీజన్? చాలా మంది స్టాక్ మార్కెట్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సో వాట్ ఈస్ ద మెయిన్? మనకు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ల్యాండ్స్ కానీ ప్రాపర్టీస్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కాకుండా స్టాక్ మార్కెట్ మీద ఎక్కువ ఫోకస్ అనేది జనాలు ఎందుకు చేస్తున్నారు చెప్పండి? ఎనీ ఐడియా? ఒకటి లిక్విడిటీ, ఒకటి మెయిన్ రీజన్. మళ్ళీ ఇమ్మీడియట్ లిక్విడిటీ అవకాశం ఉంది. రెండోది బ్యాంక్స్ కానీ అదర్ ఇన్స్టిట్యూట్స్ కానీ దే ఆర్ నాట్ ఆఫరింగ్ మోర్ దాన్ 5 to 6%, which is less than the inflation rates. With inflation, if you count, it will be net returns are like 1 to 2%. But equities gani trading, I don't say. But stock market is like consistently, if you see the history for 10 to 15 years, it is giving like 15-20% easily. That ఓకే, is stock specific. సో మీరు అన్నట్టు హై ఇమ్మీడియట్ లిక్విడిటీ. ఓకే, ఇమ్మీడియట్ అండ్ హై లిక్విడిటీ. ఓకే, ఓకే ఫైన్. సో ఇంకా హై రిటర్న్స్, అంతేనా? హై రిటర్న్స్ ఆర్ ప్రాఫిట్స్. Yeah. వాట్ ఎల్స్? భగవంత్, ఇంకా ఏంటి? ఓన్లీ దీస్ 2 points. ఇంకా అంతేనా? One more thing is, you need not to have a, you can become a partner of any company with even minimal amount, right? If you see in a different perspective, if you have to set up your own business or something, it will take a lot of your efforts, energy, and whole dedication. Here it's like you can find a good fundamental company or something, and you can be part of that company with your minimal investment, and you can be the partner in that particular company. If you see from shares, not trading, this thing, you see stocks in the perspective of the partnership into the company. ఓకే, గైస్, సో మనకేంటంటే కాన్స్టెంట్ మంత్లీ ఇయర్లీ ఇన్కమ్. ఓకే, ఆర్ ఇయర్లీ, ఐ కెన్ సే దట్ ఇయర్లీ ఇన్కమ్. ఓకే, another point is by dividends and stock price increases. ఓకే, సో గైస్ నేను చెప్తానండి మీ పాయింట్స్ ఒక్కొక్కటి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్ మీద ఫోకస్ ఎందుకు చేయాలి అంటే కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్ చూపిస్తానండి. సో మీరు ఏదైనా ఒక గుడ్ కంపెనీ యొక్క రిజల్ట్స్ చూసుకుంటే, ఒక మంచి కంపెనీ యొక్క రిజల్ట్స్ చూసుకుంటే, ఓకే, ఎప్పుడైనా కూడా లాంగ్ టర్మ్లో చాలా హెవీగా ఉంటాయి. ఓకే, చాలా హెవీగా ఉంటాయి. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విప్రో తీసుకోండి. విప్రో యొక్క టోటల్ దాని యొక్క లైఫ్ టైం హిస్టరీ ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటే మనకు
2003 ఆ రేంజ్లో 2003 అండ్ 2009 రేంజ్లో మనకు దాని యొక్క కాస్ట్ వచ్చేసి అరౌండ్ 44 రూపీస్ 40-20 అలా ఉండింది. ఓకే, సో అది మనకి ఇప్పుడు దాదాపు 460 రూపీస్ అనేది నడుస్తుంది అనమాట. ఓకే, అజ్యూమ్ దట్ అంటే ఎన్ని టైమ్స్ అనేది మనకు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది, ఆల్మోస్ట్ నీకు 10 టైమ్స్, ఆల్మోస్ట్ మీకు 10 టైమ్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటంటే అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ నంబర్ పాయింట్. సెకండ్ నంబర్ ఏంటంటే ఆ కంపెనీ అనేది వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్స్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్విటీ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అసలు ఈక్విటీ అంటే ఏంటి? సింపుల్ మా, ఈక్విటీ అంటే ఏం లేదు, ఒక కంపెనీ ఎవరైనా సరే ఒక కంపెనీ పెట్టినప్పుడు ఒక లిక్విడ్ అంటే అమౌంట్ అనేది ఒక సమ్ అమౌంట్ అనేది కావాలి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 crore కానీ 2 crores అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది కావాలి. సో దాంట్లో మనకు కంప్లీట్ అమౌంట్ అనేది ఉండకపోవచ్చు. ఓకే, మేబీ నా దగ్గర ఒక 1 crore ఇన్వెస్ట్మెంట్ కావాలి, బట్ నా దగ్గర ఒక 60 lakhs 70 lakhs మాత్రమే ఉంది. మరి రిమైనింగ్ 30 lakhs నాకు ఎలా కావాలి అనుకుంటే, సో నేను ఫస్ట్ ఏం చేస్తాను, ఎవరన్నా ఒక నా ఫ్రెండ్స్ని అప్రోచ్ అవుతారు, రే కంపెనీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, నా దగ్గర ఓన్లీ 70 lakhs ఉంది, ఇంకొక 30 lakhs కావాలి అంటే, సో ఎవరైతే అలా ఏం చేస్తానంటే మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఒక 5 lakhs 10 lakhs ఒక 2 lakhs అలా ఏం చేస్తానంటే వాళ్ళను పార్ట్నర్స్గా చేసుకుంటాను అనమాట. వాళ్ళని ఏం చేస్తానంటే పార్ట్నర్స్ను చేసుకుంటాను. ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs అనుకోండి, ఓకే 10 lakhs ఇస్తే నా కంపెనీ చేసిన బిజినెస్లో వాళ్ళకు 10 lakhsకు ప్రాఫిట్ ఎంత కావాలనో అంత ప్రాఫిట్ నేను షేర్ చేస్తాను. సో దట్ ఈస్ కాల్డ్ షేరింగ్ ఈక్విటీ. షేర్స్ అని ఎందుకంటారంటే ప్రాఫిట్ను షేర్ చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ షేర్. ఓకే, సో అంటే బట్ ఈ కంపెనీ మంచిదా కాదా అని నువ్వు ఎలా డిసైడ్ అవుతావు? ఒక కంపెనీ యొక్క ఈక్విటీ నువ్వు తీసుకోవాలనుకుంటే కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది అంటే హిస్టరీ అనేది చెక్ చేసుకుంటాం. అంటే ఈ కంపెనీ లాస్ట్ 5 years నుంచి ఏ విధంగా పర్ఫామ్ చేస్తూ ఉంది, దాని యొక్క బిజినెస్ ఏంటి. ఇప్పుడు చూడండి, మీకు ఏదైనా మీ దగ్గర ఒక 1 lakh ఉందనుకోండి, ఏ కంపెనీ మీద స్టార్ట్ చేస్తారు చెప్పండి, ఏ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేస్తారు? ఎగ్జాంపుల్, హలో గైస్, కెన్ యూ హియర్ మీ? యా క్వశ్చన్ ఏమిటి మీరు అనేది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఏంటంటే, మీ దగ్గర ఒక 1 lakh రూపీస్ అమౌంట్ ఉందనుకోండి, మీరు ఒక కంపెనీ మీద ఇన్వెస్ట్ చేయాలి, ఏ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేస్తారు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? సింపుల్, ఐ వాంట్ ఆన్సర్ దట్. ఇప్పుడు మై పర్స్పెక్టివ్, ఐ విల్ లుక్ ఫర్ సంథింగ్ విచ్ ఈజ్ డెప్ట్ ఈక్విటీ రేషియో లెస్ ఉన్నది కానీ అవ్వచ్చు, లేకపోతే రెగ్యులర్ క్యాష్ ఫ్లో ఉన్నది అయి ఉండొచ్చు, లేకపోతే ఇయర్లీ రేట్ ఆఫ్ రిటర్న్ మోర్ దాన్ 20% దాన్ దే పీర్స్ ఇన్ ద ఇండస్ట్రీ అవ్వచ్చు. ఆర్ దే పేయింగ్, ఐ మీన్ ఇఫ్ దే ఆర్ ఇన్ డెప్ట్, ఆర్ దే పేయింగ్ రెగ్యులర్లీ ఆర్ నాట్, అలా కొన్ని పారామీటర్స్ తీసుకొని అరౌండ్ 8 to 10 పారామీటర్స్ ఏమైనా తీసుకొని kind of it has a growth, it has shown growth and it has a potential to show growth in future also based on the real business on the ground, and company background check something, are they in any cases, any ED cases, CBI cases చూసుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ క్లీన్ గా ఉందా లేదా, మనకి ఉన్న లిమిట్స్ లో చూసుకోవడం, వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్స్ చూసుకొని ఇయర్ టు ఇయర్ ఎలా ఉంది, వాళ్ళు హౌ మచ్ ప్రాఫిట్ ఇట్ ఇస్ కమింగ్, అవన్నీ ఓకే, గోయింగ్ విత్ ఆల్ ది సింపుల్ గా చెప్తాను. ఓకే, సింపుల్ గా ఏదైనా ఒక కంపెనీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంపెనీ మీద ఇన్వెస్ట్ చేయాలి అంటే ఆ కంపెనీ ఏ బిజినెస్ చేస్తా ఉంది, వాట్ టైప్ ఆఫ్ బిజినెస్ ఇట్ ఈస్ డూయింగ్. ఓకే, అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఉండేది ఇట్ ఈస్ హాట్ కేకా కాదా? ఓకే ఓకే, అంటే ఆ బిజినెస్ ఇప్పుడు చూడండి, రియల్ ఎస్టేట్ అనుకోండి, రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ బాగా భూమిలో ఉంది ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత వచ్చేసి ఐటీ అనేది కూడా చాలా మంచి రంగమే. ఓకే, ఆ విధంగా ఏంటంటే కొన్ని సెక్టార్స్ అన్నమాట, అంటే కొన్ని సెక్టార్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఈ సెక్టార్ నాకు ఫ్యూచర్ అనేది బాగుంటుంది. ఓకే,
అని చెప్పేసి మనము ఆ పర్టికులర్ సెక్టార్ను సెలెక్ట్ చేసుకుంటాం ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే ఏ కంపెనీ అయితే సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే నేను మీకు ఒక సింపుల్ నా దగ్గర 1 lakh అమౌంట్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద ఇన్వెస్ట్ చేస్తా అని నేను అనుకున్నాను అనుకో. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద ఇన్వెస్ట్ చేస్తానని నేను ఎందుకన్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ కంపెనీ. ఓకే, ఇట్స్ వెరీ గుడ్ వాల్యూ ఉండే కంపెనీ, అంటే జనాలను బాగా రీచ్ అవుతుంది, ప్లస్ ఒక రెస్పెక్టివ్ కంపెనీ. తర్వాత వచ్చేసి దానికి మంచి సేల్స్ ఉంది. ఓకే, తర్వాత ప్రాఫిట్స్ అనేది చాలా బాగున్నాయి. తర్వాత అప్పులు అనేది చాలా తక్కువగా ఉన్నాయి. సో ఫస్ట్ మేజర్గా నేను ఆలోచించేది ఇవి మాత్రమే, ఒక కంపెనీ గురించి. ఓకే, ఆ కంపెనీ యొక్క బిజినెస్ ఏంటి, ఓకే వాడి యొక్క సేల్స్ ఏంటి, ఏ విధంగా చేస్తున్నాడు, ఎవ్రీ ఇయర్ ఎంత ప్రాఫిట్ వస్తుంది, వాడికి ఏమన్నా అప్పులు ఉన్నాయా. సో మిగతా అన్ని లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇది ఒక్కటే కాదు, బేసిక్ థింగ్స్ అయితే మ్యాండేటరీగా ఇవే, రైట్. సో దీన్ని బేస్ చేసుకుని నేను ఒక కంపెనీ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాను. ఓకే, బట్ ఈక్విటీ అంటే ఏంటి అంటే, అంటిల్ అన్లెస్ ఆ కంపెనీ ఉన్నంత వరకు దాని కంపెనీ యొక్క ఈక్విటీ యొక్క వాల్యూ అనేది ఓకే దాని బిజినెస్ బేస్ చేసుకొని గ్రో అవుతూనే ఉంటుంది. ఓకే, అంటే గ్రో అవ్వచ్చు, డౌన్ కూడా అవ్వచ్చు, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ బిజినెస్, రైట్, కంపెనీ డెబిట్స్, కంపెనీ ప్రాఫిట్స్, రైట్. సో దీస్ ఆర్ ద ఫోర్ మేజర్ ఫ్యాక్టర్స్. ఓకే, ఎప్పుడైనా సరే ఈ 4 మైండ్లో పెట్టుకోండి. ఓకే, మీకు ఒక వారన్ బఫెట్ సూత్రం చెప్తాను. ఓకే, ఆయన ఫస్ట్ జిల్లెట్ కంపెనీని ఆల్మోస్ట్ జిల్లెట్ కంపెనీ క్లోజ్ అవుతున్న సిచ్యువేషన్లో జిల్లెట్ కంపెనీ షేర్స్ కొన్నాడంట. ఓకే, సో ఒక ఇంటర్వ్యూలో, సార్ మీకు ఆల్మోస్ట్ జిల్లెట్ కంపెనీ క్లోజ్ అవుతుంది కదా, సో మరి దాని మీద మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేశారు అంటే, ఆయన ఇచ్చిన ఒక సింపుల్ స్టేట్మెంట్ అంటే, ఓకే ఒక మనిషి, ఒక మగాడు లైఫ్ టైము వాడికి గడ్డం పెరుగుతూనే ఉంటుంది, గడ్డం పెరుగుతుంటే షేవింగ్ చేసుకోవాల్సి ఉంటుంది, అదేవిధంగా బ్లేడ్స్ అనేది కొనుక్కోవాల్సి ఉంటుంది. కాబట్టి నాకు ఇది ఎప్పుడు కూడా ప్రాఫిట్స్ ఇస్తుంది కాబట్టి నేను ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాను అని చెప్పేసి ఒక సిల్లీ రీజన్ అనేది ఇచ్చానంట. సో అంటే ఇక్కడ పాయింట్ ఏంటి ఇక్కడ అంటే, యూ జస్ట్ ఇమాజిన్ దట్, జస్ట్ ఫోకస్. ఇప్పుడైనా నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే యూ షుడ్ బి ఫోకస్ ఆన్ ఫ్యూచర్, అంటే ఫ్యూచర్లో లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది, సో దేని మీద నువ్వు ఫోకస్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యు గాట్ మై పాయింట్ గైస్? వాట్ ఈస్ ద మీనింగ్ బిహైండ్ ఆఫ్ దట్ కొటేషన్? హలో, యా మళ్ళీ Yeah, got it. But so one small question here. ఈ 4 చెప్పారు కదా, how can we get the history of this? అది Where can we find out this? you can find it. There are lot of websites are there. నేత్ర కదా మాట్లాడేది? అవునవును, నేనండి. యా, ఒక నిమిషం, అది శ్యామ్, అది ఏంటిది వెబ్సైట్ నేమ్? మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం, గుర్తు రావట్లేదు సడన్గా. ఎక్కడైనా ఉంటాయిలేండి, ఎనీ సైట్లు మీరు. కాదు, మనకు ఒక అంటే ఉంటాయి. స్క్రీనర్ చూడండి, But స్క్రీనర్ ఒకటి బాగుంటుంది, మనీ కంట్రోల్ ఉంటుంది, మార్కెట్ మోజో ఉంది, 100 సైట్లు ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రికమెండ్ చేసేదంటే screener.com. ఓకే, screener.in. సో వన్ ఆఫ్ ది బెస్ట్, అండ్ మీకు సింపుల్గా పిక్ చేసుకోవచ్చు స్టాక్స్ ఏదైనా కానీ. ఒక కంపెనీ యొక్క స్టాక్ను పిక్ చేసుకుంటే ఓకే దీనిలో మనకు చాలా సింపుల్గా తెలిసిపోతుంది. ఓకే, అంటే దీనిలో ఇంకోటి ఏంటంటే దాని యొక్క ఆపోనెంట్ కంపెనీస్, పీర్ కంపెనీస్ కూడా ఎలా ఉన్నాయనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట, కంపారిజన్ చేసుకోవచ్చు ఇమీడియట్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే ఐసిఐసిఐ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయాలా అనేది కూడా మనం ఇక్కడ సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకే, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఐసిఐసిఐ బ్యాంక్లో ఎంత వస్తుంది, క్వార్టర్ అండ్ క్వార్టర్, ఓకే టోటల్ ఇయర్ ఆన్ ఇయర్ ఎంత వస్తుంది. సో అట్లాంటివి ఆర్ఓసిఈ, రేట్ ఆఫ్
సంథింగ్ ఏదో ఉంది, ఇదేంటిది, క్యాపిటల్ రేట్ ఆఫ్ క్యాపిటల్, రిటర్న్ ఆఫ్ క్యాపిటల్, సారీ. సో ఈ విధంగా ప్రతిదీ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో దాన్ని మనము కంప్లీట్ డీటెయిల్స్ వెళ్ళాలి. ఓకే, బట్ ఇప్పుడు మన పాయింట్ అది కాదు. ఓకేనా? సో ఎనీ క్వశ్చన్స్ దేర్, నేత్ర? No. That's it. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సైట్ ఈక్విటీస్ కోసం. దీంట్లో ఇంకా మీరు ఫార్ములాలు యాడ్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన కాలమ్స్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా చాలా ఉంటాయండి దీంట్లో. కానీ And okay. అంటే ఈ సైట్ మీద మనం ఒక అరగంట సెషన్ తీసుకోవచ్చు, ఎందుకంటే Okay. ఇప్పుడు మీకు తెలియకపోతే అదేంటంటే Yeah. అరగంట కాదండి రజనీ గారు, ఆల్మోస్ట్ మీకు డేస్ టుగెదర్ వెళ్తుంది. ఫండమెంటల్ అనాలిసిస్ లైక్ వెళ్తే మీకు అది నడుస్తూనే ఉంటది. ఫండమెంటల్స్ నేను క్లాస్ తీసుకోమన్నా తీసుకుంటానండి మీ వాళ్ళకి. నో ప్రాబ్లం. ఓకే, ఎనీ దట్ ఈస్ ఆల్వేస్ మన గ్రూప్ యొక్క ఇంటెన్షన్ చాలా మంది డిఫరెంట్ గా అనుకుంటున్నారు, కానీ ఈ యొక్క ఇంటెన్షన్ అనేది చాలా డిఫరెంట్. ఓకే, నేను అసలు ఈ గ్రూప్ పెట్టడానికి చాలా డిఫరెంట్ ఒపీనియన్ ఉంది నాకు. ఓకే, దాదాపు నేను ఒక 12 years అయిందండి షేర్ మార్కెట్లోకి వచ్చి. ఓకే, సో ఆల్మోస్ట్ నేను ఎప్పుడు కూడా ఆప్షన్స్ మీదే ట్రేడింగ్ చేశాను. నేను ఎప్పుడు ఈక్విటీస్ ఫ్యూచర్స్ మీదకి వెళ్ళలేదు. ఓకే, చాలా అగ్రెసివ్గా చేశాను. సో రీజన్ ఏంటంటే యూ కాంట్ ఇమాజిన్, అంటే నువ్వు ఊహించుకోలేవు ఇంత రిటర్న్స్ వస్తాయా ఆప్షన్స్లో. దట్ ఈస్ విత్ ఇన్ ఎ షార్ట్ టర్మ్. బట్ ఏంటంటే అది ఆ పర్టికులర్ బిజినెస్ నీకు దొరకడమే కష్టం. అంటే దాన్ని రైట్ టైంలో రైట్ ప్లేస్లో పట్టడమే ఇంపార్టెంట్. మెయిన్ థింగ్ ఏంటంటే దట్ ఈస్ ద మెయిన్ థింగ్, టైం. ఆ పర్టికులర్ టైంలో నువ్వు దాన్ని క్యాచ్ చేసుకోవడమే ఇంపార్టెంట్. బట్ ఇమాజిన్ దట్ విత్ ఇన్ డేస్లో కరోర్పతి కూడా కావచ్చు. అలాంటి సెగ్మెంట్ ఆప్షన్స్ ట్రేడింగ్. ఓకే, సో దాని గురించి మనం మాట్లాడదాం. ఓకే, సో ఇది ఈక్విటీస్. నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా చెప్తున్నాను. ఓకే, డెరివేటివ్స్ అంటారు. డెరివేటివ్స్. ఓకే, డెరివేటివ్స్లో మనకి ఏమేమి వస్తాయంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వస్తాయి. అసలు ఈ సెగ్మెంట్ ఏంది, అసలు మనకు ఎందుకు ఈ సెగ్మెంట్స్ ఇంట్రడ్యూస్ చేశారు? రజనీ గారు మీరు ఏమైనా చెప్పగలరా దీని గురించి? ఎనీ ఐడియా వై డెరివేటివ్స్ ఇంట్రడ్యూస్? ఇట్ ఈస్ నా ఉద్దేశం ఏంటంటే, ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్, బట్ వాట్ ఐ కెన్ టెల్ వితౌట్ దీస్ ఆప్షన్స్ ట్రేడింగ్ అండ్ స్టఫ్, there will not be much movement in the stock market, because just with fundamentals it will not be active, and there will not be much enough cash flow around the companies and businesses. ఓకే, సరే, ఒక క్వశ్చన్ అండి. మరి ఆప్షన్స్ మీరు బై చేస్తున్నారు కదా, ఆప్షన్ బై చేసినప్పుడు దానికి కంపెనీకి ఏమైనా సంబంధం ఉంటుందా? Where did you buy the option from? ఆప్షన్ కి యాక్చువల్లీ రియల్ బిజినెస్ కి సంబంధమే ఉండదు. ఇట్స్ జస్ట్ ఎ సెంటిమెంట్ బిట్వీన్ ఆల్ ద యాక్టివ్ ట్రేడర్స్. ఓకే, సో ఓకే, మన వెబెక్స్ సెషన్ ఒక 5 minutes లో డిస్కనెక్ట్ అవుతుంది, మళ్ళా జాయిన్ అవుదాం. ఓకేనా? రీజాయిన్ అవ్వండి.